బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్తో పాటు సంక్రాంతి పండుగను సెంటిమెంట్గా భావించే మరో హీరో మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి సీజన్లో చిరు నటించిన చిత్రాలు ఎక్కువ శాతం మంచి విజయాలే సాధించాయి. గతేడాది 2023 సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్యగా బాక్సాఫీస్ బరిలో దిగారు మెగాస్టార్. ఈ నేపథ్యంలో చిరంజీవి కెరీర్లో వాల్తేరు వీరయ్య సహా ఇప్పటి వరకు విడుదలైన సంక్రాంతి సినిమాలేమిటో చూద్దాం. చట్టంతో పోరాటం సినిమాతో 1985లో మొదటిసారి సంక్రాంతి బరిలో దిగారు చిరు. ఈ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. చిరంజీవికి దొంగమొగుడు రెండో సంక్రాంతి సినిమా. ఈ సినిమా 1987లో బాలయ్యబాబు, భార్గవ రాముడుతో రిలీజ్ అయి హిట్ కొట్టింది. చిరంజీవి, సుహాసినిల కాంబినేషన్ లో వచ్చిన మంచి దొంగ సినిమా 1988లో రిలీజ్ అయి చిరుకి మూడో సంక్రాంతి హిట్ గా నిలిచింది. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు ఇది చిరు కెరీర్లో ఒక మాస్ హిట్. 1989లో సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో వసూళ్ల పరంగా కొత్త రికార్డు సెట్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఉన్న చిరు చాలా స్టోరీలు విని లాస్ట్ కి మలయాళంలో హిట్ అయిన హిట్లర్ సినిమాని రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1997లో ఇండస్ట్రీలో కొందరు అంత సెంటిమెంటల్ సినిమా ఆడదు అని చెప్పారు. కానీ చిరు హిట్ అవుతుందని నమ్మి చేసిన ఈ రీమేక్ బిగ్గెస్ట్ సంక్రాంతి హిట్ గా నిలిచింది. 1999 సంక్రాంతికి మెగాస్టార్ స్నేహం కోసం మూవీతో పాటు బాలయ్యబాబు, నరసింహనాయుడు కూడా రిలీజ్ అయింది. ఇందులో నరసింహనాయుడు ఆల్ టైమ్ హిట్ అయితే స్నేహం కోసం సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. సారు బండి వస్తా. ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. నేను ఈ మట్టిలో కలిసిపోయినా కూడా ఆ మంటలు చల్లారు. వాడు వీడు అంటున్నావు, కాకుండా దంపవన్నా బాగానే ఉంది. 2000 సంవత్సరంలో చిరంజీవి, సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన అన్నయ్య సినిమా బ్రదర్ సిస్టర్స్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ కొట్టింది. 2001లో గుణశేఖర్ డైరెక్షన్ లో చూడాలని ఉంది తర్వాత చిరు చేసిన మృగరాజు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పట్లోనే 25 కోట్ల బడ్జెట్ తో 5 సంవత్సరాల పాటు షూట్ చేసిన అంజీ మూవీ 2004లో సంక్రాంతి టైంకి రిలీజ్ చేస్తే ఫ్లాప్ అయింది. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అప్పుడు ఆడలేదు కానీ తర్వాత కల్ట్ స్టేటస్ వచ్చింది. అంతేకాదు అంజీ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లిపోయి దాదాపు 10 సంవత్సరాల తరువాత సినిమా సైన్ చేసిన చిరు 2017 సంక్రాంతికి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి 150 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ బాస్ అని ప్రూవ్ చేశారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్లీ సంక్రాంతి బరిలో దిగారు చిరు. 2023 జనవరి 13న వాల్తేరు వీరయ్యతో బరిలోకి దిగిన చిరంజీవి మంచి విజయం అందుకున్నారు. ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు చిరు. ఈ మూవీ 2025 సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతోంది.